విక్టోరియాలో యవ్వనం వెల్లివిరిసింది. ఆమెలో జైవాణి గాంభీర్యం, వెంకటాచలం టీవీ పాళల్లో చోటు చేసుకున్నాయి. ఎప్పుడు కలుపు మొక్కలో ఆరోగ్యం పాలు ఎక్కువ. హీనమైన దృష్టితో అంటున్న మాట కాదు, శాస్త్రీయపరమైన నిజం. రెండు మతాల, రెండు దృక్పథాల, రెండు జాతుల సమన్వయం విక్టోరియా. రెండు రీతుల సమీకరణ కూడా. ఆమె భవిష్యత్తుని గర్వంగా చూడాలని కలలు కన్నాడు వెంకటాచలం. రాబోయే కాలం ఆమె ముందు విశాలంగా పొరుచుకున్నా తనకి చాలా దుర్భరం కాబోతోంది. కట్ స్లీవ్స్ బనీను తొడిగి మ్యాక్సీలో కాలేజీకి తయారైన విక్టోరియాని దగ్గరికి పిలిచి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు వెంకటాచలం. ప్రస్తుతం తన మాటలు వాళ్ళిద్దరికీ అర్థమవుతున్నాయి. నిన్ను హఠాత్తుగా చదువు అనిపిస్తే నా మీద కోపం వస్తుందా అమ్మా అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది విక్టోరియా. ఆవేశంగా మరింత ఆర్ద్రమయ్యి ఆకులా అలల్లాడిపోతున్న అతని రెండు చేతుల్ని కదలకుండా పట్టుకుంది. నువ్వు మా డాడీవి. ఏ పని కారణం లేకుండా చేయవని నాకు తెలుసు. ఈ క్షణంలో నిప్పులో దూకమన్నా నేను రెడీ అంది. అంత నిండైన మనిషి నీరైపోయాడు. ఏడుపు తరంగల్లా తోసుకొచ్చింది. తండ్రిని తల్లై అక్కును చేర్చుకుంది విక్టోరియా. మతాల మీద నాకు నమ్మకం లేదమ్మా. ఏ దేవుడు నాకు వరమిస్తాడో తెలీదు. ఆ ఇచ్చే దేవుడి పాదాలు ఒకే ఒక్కసారి పట్టుకుని అడుగుతాను. నన్ను వచ్చే జన్మలో నీ కడుపున పుట్టించమని. ఆ క్షణంలో విక్టోరియా భయపడింది తండ్రిని చూసి. ఆర్ద్రత పార్కిన్సన్ రోగానికి శత్రువు. ధైర్యవంతుడు, అహంకారి అయిన తండ్రి చాలా తేలిగ్గా రోగానికి లొంగిపోతున్నాడు. డాడ్ అని అతని ముఖాన్ని పుణికిపుచ్చుకుంది. ఆ దుఃఖాన్ని కూతురు నుంచి దాచడానికి ఎంత దొంగతనం కావాలి? ఆ నటనకి రోగం తనకు శక్తినే మిగిల్చింది. అంతా సినిమాల్లో లాగా నిమిషాల్లో జరిగిపోయింది. ఆండాళ్ళు తన స్నేహితురాలింటికి హవామహల్ దగ్గరికి వెళ్ళొస్తోంది. ఆ రోజుల్లో పట్టపగలే ఆ స్థలం నిర్మానుష్యంగా ఉంటుంది. చుట్టూ ఎర్రమట్టి దెబ్బలు. దుర్మార్గుడి ఆత్మబలంలాగా నిటారుగా నమ్మకంగా నిలబడి అతని సంకల్పానికి చెయ్యి సాయం చేస్తున్నట్టుంటాయి. అప్పటికి సాయంకాలం 6 ఉన్నట్టుండి రోడ్డుకి అటుపక్క పాతకాలపు అంబాసిడర్ ఆగింది. అందులో సినిమాల్లో లాగే నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న నలుగురున్నారు. ఒకరు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నారు. అతను మెడికల్ కాలేజీ పెద్ద దిక్కు. ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ విఎంసి చక్రవర్తి. మై డియర్ ఆండాళ్ళు అని పిలిచాడు. ఆ పిలుపులో అర బాటిల్ బ్రాందీ ఇవ్వగలిగినంత మాధుర్యం ఉంది, మొత్తుంది. ఆ పిలుపు తుపాకీలా ఆండాళ్ళు నషాలాన్ని కట్టింది. ఆమెలో కోపం నసాళం దాటి ఆకాశాన్ని తాకింది. అలా ఎవరు పిలవగలరో ఆమెకు తెలుసు. ఎవరి పని చేస్తున్నారో ఆమె ఊహించగలదు. ఆ స్కౌండ్రల్ కూర్మయ్య. ప్రథమ కోపానికి ఓ దుర్గుణం ఉంది. కారణాలు మనసుకు హత్తేలోగానే నిర్ణయాలు తీసేసుకుంటుంది. ఆమె ఆలోచనలు ఒక దారికొచ్చేలోగానే ఆ సాయంకాలపు వెలుగులో ఆ కారు చీకట్లో కూర్మయ్య కనిపించాడు. అది పచ్చకామెర్ల రోగి లక్షణం. ఆ రోగాన్ని బాగా ఔపోసన పట్టిన వాటి వైద్యం నేర్చుకున్నాడు చక్రవర్తి. గొప్ప గొప్ప మర్డర్ కేసుల్లో గొప్ప గొప్ప పొరపాట్లు జరుగుతుంటాయి. దానికి కారణం మానవ మనస్తత్వమే. పోలయ్య వెంకయ్యకి శత్రుత్వం. పోలయ్య వెంకయ్యని చంపించాలని పన్నాగం పన్నాడు. దారిలో వెంకయ్య జీపుని నలుగురు మనుషులు ఆపారు. బాంబుని పేల్చారు. జీపు డ్రైవర్ చచ్చిపోయాడు. వెంకయ్య కొన ప్రాణంతో ఉన్నాడు. పోలీసులు ఎప్పట్లాగే అంతా ముగిశాక వచ్చారు. వెంకయ్య దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. వెంకయ్యకి తనని ఎదిరించి చంపిన నలుగురు ఎవరో తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, పోలయ్యే ఈ పని చేయించాడని. వాంగ్మూలంలో నలుగురు పేర్లు చెప్పలేకపోయాడు. తెలిసిన పోలయ్య పేరు ఒకటే చెప్పాడు. చచ్చిపోయాడు. పోలయ్య ఆ క్షణంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయిస్తున్నాడు. అందుకు దేవుడే సాక్ష్యం. ఇద్దరు నేరస్తులు దొరికారు. కానీ హతుడు చెప్పిన పోలయ్యకి గట్టి ఎలిబి ఉంది. కనుక 6 ఏళ్ల తర్వాత కేసుని న్యాయస్థానం కొట్టేస్తుంది. ఇప్పుడు కారు దాకా నడిచిన ఆండాళ్ళు మనసులో కూర్మయ్య ఉన్నాడు. ఆ కూర్మయ్య ప్రస్తుతం కారులో లేడు. ఏరా, నా మీద దౌర్జన్యం చేస్తావురా అని హోంకరించింది. ఆండాళ్ళు దమ్మున్న మనిషి. దమ్మునే నమ్ముకున్న మనిషికి విచక్షణ ఉండదు. ఆమె ప్రస్తుతం కూర్మయ్యని ఎదిరిస్తోంది. కానీ కారులో కూర్మయ్యతో ప్రమేయం లేని నలుగురున్నారు. ఆ నలుగురు ఒక్కసారి ఆమెను కారులోకి లాగారు. కారు దూసుకుపోయింది. 15 ఏళ్ల ముసలికారు శబ్దంలో ఆండాళ్ళు నాజూకైన కేక కలిసిపోయింది. రెండోసారి వేసిన కేకని ముక్కుని గట్టిగా ఆవరించిన ఎనస్థీషియా మొత్తు బయటికి రానీ లేదు. వెంకటాచలం తన పడక గదిలో మెత్తని దిండ్ల మధ్యున్నాడు. అతని కాళ్ళ మీద పల్చని దుప్పటుంది. చదువుకోవడానికి పుస్తకాలు బోల్డన్నున్నాయి. కానీ చదివే స్థిమితం లేదు.
ఆకలి వేస్తే అందుకు తినడానికి అందుబాటులో పళ్ళున్నాయి. కొంచెం శ్రమపడి పోసుకోగలిగితే ఫ్లాస్క్లో కాఫీ ఉంది. కానీ ఆ పని చేయడానికి అవకాశం ఇవ్వని రోగం ఉంది. అవసరం వస్తే అందుకని ఫోన్ చేయడానికి దగ్గరలోనే ఫోన్ ఉంది. తప్పనిసరి అయితే ఫోన్ చేయవలసిన నెంబర్లు అంబులెన్సు, ఎమర్జెన్సీ, ఏవిఎన్ కాలేజీ ప్రిన్సిపాల్, వరహాలశెట్టి ఆసుపత్రి, పోలీస్ కంట్రోల్ రూమ్, ఫైరు అలారం సర్వీసు ఇలాంటివన్నీ వరుసగా స్పష్టంగా రాసున్నాయి. కానీ ఏ ఫోను చేయగలిగే శక్తి లేదు. జయవాణి ఆసుపత్రికి వెళ్లే ముందు వెంకటాచలానికి అన్ని అవసరాలు తీర్చి, ఇస్త్రీ చొక్కా మార్చి, నుదుటి మీద ముద్దు పెట్టుకుని బయట తాళం వేసుకుని వెళ్ళిపోతుంది. అలాంటి తాళం మరొకటి విక్టోరియా దగ్గర ఉంటుంది. తాళం వేసిన ఇంట్లో ఒంటరిగా వెంకటాచలం ఉంటాడు. అతన్ని ఒంటరిగా వదిలిపోవడం ఆ ఇద్దరి ఉద్దేశం కాదు. జీవితాన్ని లొంగదీసుకుని దాన్ని సజావుగా నడిపే పని జయవాణి చేస్తోంది. ఆ లొంగదీసే అర్హతల్ని విక్టోరియా మరో చోట సంపాదించుకుంటోంది. ఇద్దరికీ వెంకటాచలం అంటే ప్రాణం. వెంకటాచలానికి 7 ప్రాణాలు, 5 శరీరంలో, 2 బయట ఉన్నాయి. మరి ఏంటి సమస్య? జీవితంలో ఈ ప్రశ్నకి సమాధానాలు కోట్లున్నాయి. ఎందుకంటే జీవితాలు కోట్ల కొద్దీ ఉన్నాయి కనుక. వెంకటాచలం ముందు చూపు కలవాడు. విక్టోరియా చదువుకి 2 లక్షలు బ్యాంకులో వేశాడు. పెళ్లికి మరో 2.5 లక్షలు దాచాడు. ఆ రోజుల్లో ఆ డబ్బు ఈనాటి 25 లక్షలు. జయవాణి అసమర్థురాలు కాదు. తను సంపాదించి కట్టిన ఇల్లు, రిటైర్ అయినప్పుడు వచ్చిన పైకం అన్నీ ఉన్నాయి. జీవితమంతా ఆనందాన్నిచ్చిన శరీరం అవసానంలో ఈడిగల పడుతుంటే వదిలిపోవడానికి మనసు గింజుకుంటోంది. అది విచిత్రమైన మమకారం. వదిలిపెట్టడానికి ఆత్మీయులు విలవిల్లాడతారు. అది అర్థం లేని విశ్వాసం. ఉపయోగం లేని వస్తువుని పట్టుకుని ఊగిసలాడడం వెంకటాచలం మనస్తత్వం కాదు. స్వాధీనం కాని తన శరీరాన్ని మరొకరు సాకడం అతని స్వభావం భరించలేదు. అతనిలోని అహంకారం మీద పడిన తీవ్రమైన దెబ్బది. జీవితాన్ని గర్వంగా, హుందాగా, నిజంగా, నిండుగా గడపలేని వ్యక్తికి ఓ మార్గం ఉంది. ఆ మార్గాన్ని సుగమం చేసి సిద్ధం చేసుకున్నాడు వెంకటాచలం. మేడ మీద అద్దెకుంటున్న మేజర్ సజ్జన్ సింగ్ 6 అడుగుల 3 అంగుళాల మనిషి. పచ్చగా దబ్బపండు లాంటి ఛాయ, కంగుమని గొంతు, ఉంగరాలు తిరిగిన గెడ్డం. శరీరానికి అక్కర్లేనంత తిని తిని శరీరం మోయలేనంత బరువుని పెంచుకుని పాదాల దగ్గర కీళ్లు విరగొట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఏం తిని హరాయించేవాడో చెప్పడం అతనికి సరదా. ఆ రోజుల్లో రోజు 1.5 సీసాల రమ్ము తాగేవాడు. ప్రస్తుతం అతి కష్టం మీద దాన్ని 9 పెగ్గలకి కుదించాడు. అతనికి వెంకటాచలం మీద అమితమైన గౌరవం. ఈ రోగం వచ్చినప్పటి నుంచి అమితమైన జాలి. సెలవులు వచ్చినప్పుడల్లా వెంకటాచలంతో పార్టీకి కూర్చుని అతను తాగలేకపోయిన 2 పెగ్గలు తాగించి ఆనందించడం ఓ సరదా. అతనికి రివాల్వర్ లైసెన్స్ ఉంది. డ్యూటీ లేనప్పుడు ఉన్నప్పుడు దాన్ని పట్టుకుని తిరుగుతాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా దాన్ని కాల్చి ఎరుగడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడం చూస్తూనే ఏడ్చేంత సున్నితమైన మనసు. 3 రోజుల క్రితం రివాల్వర్ ఉపయోగాల గురించి 10వ పెగ్గులో 1.5 గంట ఉపన్యాసం ఇచ్చాడు సజ్జన్ సింగ్ వెంకటాచలానికి. ఆ ఉపయోగాలు 6: శత్రువుల్ని ఎదిరించడం, ప్రాణాల్ని తీయడం, మగతనానికి నిదర్శనం, గర్వకారణం, నలుగురి మధ్య మనమంటే ఓ ప్రత్యేకత, చావుని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్న అహంకారం. సజ్జన్ సింగ్ ఒక్కటి చెప్పడం మరిచిపోయాడు. అక్కర్లేని జీవితానికి ముగింపు రాసుకునే హక్కునిస్తుంది. ఆ రోజు సింగుని 12వ పెగ్గు తాగనిచ్చి రివాల్వర్ దొంగతనం చేశాడు వెంకటాచలం. మర్నాడు శరీరంలో చక్కెర ఎక్కువై ఆసుపత్రిలో చేరాడు సింగ్. అందుకనే వెంటనే రివాల్వర్ గుర్తు రాలేదు. ఆ రోజే జయవాణి వెంకటాచలం నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళింది. వెళుతున్న భార్యని పిలిచాడు. జయ. ఆగింది. చెప్పడానికి మళ్ళీ అవకాశం రాదేమో. నాకు ఈ రోగం అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఇది నిన్ను దేవతని చేసింది కనుక. ఈసారి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని వెళ్ళింది జయవాణి. వీధి మలుపు తిరిగేదాకా కిటికీలోంచి చూశాడు. కాలేజీకి వెళుతోన్న విక్టోరియాని దగ్గరకు తీసుకుని, రేపు పెళ్ళయ్యాక నీకు కొడుకు పుడితే తప్పకుండా నా పేరే పెట్టమ్మా. అది తప్పక నేనే అవుతాను. ఇప్పుడున్నావు కదా నాన్న అంది నవ్వుతూ. అప్పుడుంటానో లేదోనమ్మా అన్నాడు వెంకటాచలం నవ్వుతూ. దువ్వెన తెచ్చి నాన్న తలని అందంగా దువ్వి బయటకు నడిచింది. తనకి చీర కడితే విక్టోరియా. తన నుంచి తనే ఆ క్షణంలో సెలవు తీసుకున్నాడు. అతి కష్టం మీద ఓ వాక్యం అద్దం మీద లిప్స్టిక్తో రాశాడు. నా తిరుగుబాటు ఈ జీవితం మీద కాదు, ఈ జీవితం సాయంకాలం మీద. ఆ తర్వాత అలసిపోయాడు.
కుర్చీలో మడతలు పడకుండా చొక్కాని లుంగీని సరిచేసుకుని అద్దంలో తనని తాను మరొక్కసారి చూసుకున్నాడు. ఈ రోగిష్టి వెంకటాచలం తను కాడు. తనని వెక్కిరించే మరెవరో. ఇతను తన జీవితానికి పరిహాసిక. అప్పుడు రివాల్వర్ కణత దగ్గర ఉంచుకుని బలంగా ఊపిరి పీల్చుకుని మీట నొక్కాడు. ఆ రోజుల్లో బీచ్లో తీర్థపురాళ్లు దాటితే ఎర్రదెబ్బల మధ్య పట్టపగలు హత్య చేసినా ఎవరికీ తెలిసే ఆస్కారం లేదు. అంతా నిర్మానుష్యం. పెట్ట మనిషి అటువైపు కనిపించేవాడు కాదు. వెళ్ళడానికి దారి కూడా లేదు. ఆ ఎర్రగుట్టల మధ్య నేల కంటుకుని వ్యాపించిన జీడి మామిడి చెట్ల నీడలో మత్తుగా కళ్ళిప్పింది ఆండాళ్ళు. ఆమె వెంటనే చక్రవర్తిని గుర్తుపట్టలేదు. జరిగిన సంఘటన స్ఫురణకి రావడానికి కాస్త టైం పట్టింది. తీరా వచ్చాక ఎదురుగా కూర్మయ్య కనిపిస్తాడనుకుంది. అనుకుంటుందని చక్రవర్తి గ్రహించాడు. అప్పటికి బ్రాందీ 3 సీసా పూర్తయింది. చార్మినార్ సిగరెట్టు బ్రాందీ వాసనని తేలిగ్గా జయిస్తోంది. నిన్ను కూరమయ్య ఇలా బలవంతంగా లాక్కొచ్చి రేప్ చేస్తాడని ఆశపడ్డావో లేక భయపడ్డావో నాకు తెలీదు. ఐఆమ్ సారీ. ఇప్పుడు జరుగుతున్నదేది కూరమయ్యకి తెలీదు. నా అంతట నేనే చేశాను. రాజు, పాపకి ఒక సిలెస్ ఫోర్ట్ టాబ్లెట్ లెమన్ జ్యూసు ఇవ్వరా అన్నాడు. ఇచ్చిన 2 పుచ్చుకోలేదు ఆండాళ్ళు. తాజుపాములా లేచింది. నన్నెందుకు తీసుకొచ్చావు? నువ్వు క్లియోపాత్రవి, గ్యాట్రా గార్బోవి, అనిత ఎక్స్బర్గ్వి కావని చెప్పడానికి. యూ అని చెయ్యెత్తింది. కొడితే తల ఉంచుకుని భరించడానికి నేను కూరమాయని కాను. చేయి దించు. చెప్పేది విను. వినిపించడానికే నిన్నిక్కడికి తీసుకొచ్చాను అని ఆమెను ఎర్రదెబ్బ మీదకి తోశాడు చక్రవర్తి. పడిన దెబ్బ కంటే ఎక్కడో ఆమె అహంకారం దెబ్బతింది. ఆమెకు దుఃఖం తోసుకొచ్చింది. కానీ ఏడ్చే మనస్తత్వం కాదు ఆండాళ్ళది. పెదాలు నొక్కిపెట్టి దుఃఖాన్ని పొట్టుదలగా మార్చే పోజుని సాధించింది. నన్ను మా కాలేజీలో అంతా రౌడీ అంటారు. కానీ ఆ లక్షణాలు నాలో లేనందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. ఉంటే పళ్ళు బిగించాడు. నువ్వు కూరమయ్యకి చేసిన పనిలో సగం నాలాంటి వాడికి చేసుంటే నిన్నీ పాటికి పగ తీర్చుకోవడానికైనా రేప్ చేసేవాణ్ణి. వాట్ డూ యూ నో ఆఫ్ కూరమయ్య? తలెత్తింది ఆండాళ్ళు. తయారు కాబోయే రేపటి డాక్టర్ల తరానికి రోల్ మోడల్ కూరమయ్య. నీకు వర్షంలో గొడుగు పట్టిన పాపానికి 10 సర్జరీ క్లాసులు నష్టపోయాడు. తన ప్రాణమిత్రుడు చచ్చిపోవడం చూశాడు. చావుకి దగ్గరగా వెళ్లి బతికాడు. నువ్వు ఆసుపత్రిలో సేవ చేశావని చెబితే ఏడ్చాడు. ఆమె నిన్ను ప్రేమిస్తోందిరా అంటే బూతుమాట విన్నట్టు చెవులు మూసుకున్నాడు. నీకు కృతజ్ఞత చెప్పుకోవడానికి కూడా నీ ముందుకు రాకపోవడానికి కారణం నువ్వు తనని అసహించుకుంటావని. ఆండాళ్ళకి అతను చెప్పే మాటల కన్నా పరిస్థితి అర్థమైంది. చక్రవర్తి వల్ల తనకి భయం లేదు. ఈ మాటలన్నీ విని నేనే రాస్కెల్ కాళ్ళ మీద పడతాననుకుంటే అంటూ ఉండగానే ఆండాళ్ళు చెంప చెళ్ళుమనిపించేలా కొట్టాడు చక్రవర్తి. నాకు బాధగా ఉంది. ఎందుకో తెలుసా? కూరమయ్యని నువ్వు కొట్టిన దానికి సాక్ష్యం కాలేజీ అంతా ఉంది. నేను నీ చెంప పగలగొట్టిన సాక్ష్యం ఈ నలుగురు తప్ప ఎవరూ లేరే అని. ఉక్రోషం వచ్చింది ఆండాళ్ళకి. నీ భాషణ పూర్తయితే నేను వెళ్ళొచ్చా అని లేచి నిలబడింది. కూరమయ్యకి జరిగిన దానికి ప్రతీకారం చెయ్యాలనుకున్న తన ఉద్దేశం చిన్నాభిన్నమైపోతుందని అర్థమైంది చక్రవర్తికి. ఈమెలో పట్టుదల కేవలం ఈ వ్యక్తిది కాదు, ఈ జాతిది, ఈ కులానిది, ఈ పుట్టుకది. ఆసుపత్రిలో కూరమయ్యకి సేవ చేసింది ప్రేమతో అనుకున్నాను. గిల్టుతో అని ఇప్పుడు అర్థమైంది. ఐఆమ్ సారీ. ఆ దృష్టితోనే మీ అన్నయ్యని కలిసాం. నీ ప్రేమ గురించి చెప్పాం. తుళ్ళిపడింది ఆండాళ్ళు. వాట్? కూరమయ్య చెప్పలేదా? నవ్వాడు చక్రవర్తి. కూరమయ్యకి నీ మీద ప్రేముంటేగా చెప్పడానికి. అతనికి నువ్వంటే భక్తుంది. ఇప్పుడు భయం ఉంది. నిజానికి నీ నుంచి దూరంగా ఉండడానికే కాకినాడ మెడికల్ కాలేజీకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. స్కాలర్షిప్ పోతుందిరా అన్న వినిపించుకోలేదు. ప్రతి మాట రివాల్వర్ తోటాల్లా తగులుతున్నాయి ఆండాళ్ళకి. పసిపిల్లల ఆండాళ్ళు చక్రవర్తి చేతులు పట్టుకుని అడిగింది. ఒక్కటి చెప్పండి కూరమయ్య నా గురించి మీ అందరితో. ఆమెకి తెలియకుండానే చక్రవర్తిని మీరు అంది. నవ్వాడు చక్రవర్తి. మరో 10 ఏళ్ళు శ్రమ పడితే తప్ప కూరమయ్య స్వభావం నీకు అర్థం కాదు. దేవుడు ప్రత్యక్షమయ్యి మోనాలిసాని అతని ముందు నిలబడితే సిగ్గుతో తలంచుకుని తోవనిస్తాడు. మరో తుపాకీ దెబ్బ. సంస్కారం పుట్టుకతో అబ్బే గుణం కాదని నిన్ను చూస్తే కాదు, కూరమయ్యని చూస్తే బాగా అర్థమవుతుంది. ఎంతకాలం నీలాంటి అమ్మాయిని దక్కించుకున్నందుకు కూరమయ్యని చూసి ఈర్షపడ్డాం. ఇప్పుడు నీ నుంచి బయటపడ్డ అదృష్టానికి కూరమయ్యని చూసి ఈర్షపడతాం. ఓకే, గ్రేటా గార్బో, గుడ్ బై అని ఫ్రెండ్స్ వైపు తిరిగి ఈ బుట్టబొమ్మని ఊళ్ళో వదిలేసి రండిరా అన్నాడు. కారు ఎక్కడం, ఊళ్ళోకి రావడం ఆండాళ్ళకి గుర్తులేదు.
జీవితంలో మొదటిసారిగా కూరమయ్యని కలుసుకోవాలని కోరిక కలిగింది. ఇలాంటప్పుడు తన మనసును విప్పి చెప్పుకోవడానికి ఎవరైనా మనిషి కావాలి. ఎవరా మనిషి? గుమ్మంలో ఆండాళ్ళుని చూడగానే ఒక్క గెంతు గెంతి ఆమెని ఒడిసి పట్టుకుంది కైకవసి. పుట్టినప్పటినుంచి తల్లి కాక తనని తెలిసిన మరో వ్యక్తి కైకవసి. అమాంతం కావలించుకుని ముద్దులు పెట్టుకుంది. అంతే. అంతవరకు బిగువుగా నిలుపుకున్న గాంభీర్యం జారిపోయింది ఆండాళ్ళకి. కైకవసి సమక్షంలో చిన్ననాటి పసిబిడ్డయిపోయింది. ఆమె భుజం మీద తలవాల్చి బోరుమంది. కంగారు పడిపోయింది కైకవసి. పలకరించడానికి మాటల్లేవు. ఆ శబ్దానికి మెట్లు దిగుతున్న నవనీతం పరుగునొచ్చింది. కైకవసి చేతుల్లో పసిబిడ్డలా ఏడుస్తున్న ఆండాళ్ళని చూసి నివ్వెరపోయింది. ఇద్దరూ కలిసి ఆమెని స్థిమితపరిచారు. నవనీత గ్లాసులో మంచినీళ్లు తెచ్చిచ్చింది. కాసేపటికి మామూలు మనిషి అయింది ఆండాళ్ళు. మెల్లిగా జరిగిందంతా విపులంగా చెప్పింది. రామాయణాన్ని రావణుడు చెబితే ఎలా చెబుతాడు? అభిరుచితో ఓ కుర్రాడి పెళ్ళాన్ని నా దగ్గరకు తెచ్చుకుంటే కోతుల్ని అడ్డం పెట్టుకుని నా దేశాన్ని కాల్చుకు తిన్నాడు. అతని పేరు రాముడట. ఇలాగే ఏదో చెప్పేవాడేమో. అభిజాత్యం పెట్టుబడిగా పెరిగిన ఆడపిల్ల జరిగిన కథని తన పరంగా చెప్పింది. అందులో కూర్మయ్య అనే నిమ్నజాతి ప్రేమికుడు, అతన్ని సమర్థించే చక్రవర్తి అనే విలను అంతా ఉన్నారు. అసలు కైకవసి నుంచి, నవనీత నుంచి ఆండాళ్ళు ఆశించిందేమిటి? సానుభూత, సహకారమా, ఓదార్ప, సలహానా? ఆ క్షణంలో బోరుమనే స్థలం కావాలి. అక్కున చేర్చుకుని ఓదార్చే వ్యక్తి కావాలి. కైకవసి ఆ పని చేసింది. మరి నవనీతం? ఆ పరిస్థితిలో ఏ సానుభూతి పరురాలైనా చేసే పనే చేసింది. దీనికింత బాధపడతావెందుకు? మా ఆయనతో చెబుతాను. ఆ దౌర్భాగ్యుడు కూర్మయ్య అంతు తేలుస్తాను. నోనో, ఇది కాదు నేను ఆశించింది. అయినా నీలాంటి గొప్ప పుట్టుక పుట్టిన అమ్మాయి వైపు కళ్ళెత్తి చూడ్డానికి వాడికి ఎంత పొగరు? అయ్యయ్యో, అది కాదు అతని గురించి ఆలోచించాల్సింది. సంజీవ్ వచ్చాడు ఏంటంటూ. ఒక్కసారి మా అన్నయ్యతో ఇక్కడి నుంచి మాట్లాడచ్చా అంది. ష్యూర్ అంటూ నెంబర్లు తిప్పాడు సంజీవి. ఉన్నట్టుండి తిరుమలతో మాట్లాడతానండం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అటుపక్క గొంతు వింటూనే సంజీవి చేతిలోంచి ఫోన్ లాక్కుంది నవనీతం. ఎలా ఉన్నావు చిన్నబాబు అంది. ఆ పలకరింతలో ఆత్మీయుల వాత్సల్యం ఎక్కువ ధ్వనించింది. ఏ స్వార్థానికి ఆస్కారం లేని తల్లి ప్రేమ ప్రతిఫలించింది. ఆ మాటలు అలా సాగిపోయేవే కాని ప్రస్తుతం మాట్లాడాల్సింది ఆండాళ్ళని భుజంగిల్లి గుర్తు చేశాడు సంజీవి భార్యకి. అప్పుడు తన పరవశంలోంచి బయటకొచ్చింది. బాబు, నా ఎదుట ఆండాళ్ళుంది. అవును, మీ చెల్లాయే. పద్మనాభంలో ఆ కమ్మరి కొడుకు కూరయ్యలేడు. అతను చిన్నపాపని అల్లరి పెడుతున్నాడట. కళ్ళనీళ్లు పెట్టుకుంటూ వచ్చి అమ్మ చేతుల్లో వాలిపోయింది. మా అందరికీ ఆండాళ్ళను చూసి గుండె తరుక్కుపోయింది. ఇంకా ప్రసంగం సాగేదే కాని నవనీతం చేతిలోంచి టెలిఫోన్ లాక్కుంది ఆండాళ్ళు. ఆ రోజు నన్ను విజయనగరం తీసుకెళ్తూ ఓ ప్రశ్న అడిగావు, గుర్తుందా అన్నయ్య? కూరమయ్యని నువ్వు ప్రేమిస్తున్నావా అని. ఆ రోజు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నాను. ఎస్, కూరమయ్యని ప్రేమిస్తున్నానన్నయ్య. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. నవనీతం నిర్ఘాంతపోయింది. కైకవసి అర్థం కాక వెరిచూపులు చూసింది. ఏమీ చూడలేని కుర్రాడొకడు వాళ్ల మధ్యున్నాడు. ఆ కుర్రాడి పేరు నారాయణ. అందరి మధ్య నాజూకైన ఆండాళ్ళు చెయ్యినందుకుని అందులో ఓ చాక్లెట్ ఉంచి పిడికిలి మూశాడు. ఆ తర్వాత 2 రోజులు ఏమీ జరగలేదు. తుఫాను ముందు వ్యాపించిన ప్రశాంతతది. తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరగాలి? తన మనసులో మాట తెలిసిన అన్నయ్య అమెరికా నుంచి ఏం చేస్తాడు? ఎందుకనో తన మనసులో ఆ ఆలోచన స్థిరపడ్డాక, ఆ ఆలోచనని అన్నయ్యతో పంచుకున్నాక ఆండాళ్ళు మనసు తేలికైపోయింది. 2 రోజుల తర్వాత కాలేజీ నుంచి ఆండాళ్ళు ఇంటికొచ్చేసరికి వసారాలో కూర్మయ్య కనిపించాడు. స్తంభానికి ఆనుకుని తల్లి, నొలక మంచం మీద సుభద్రాచార్యులు కనిపించారు. హాస్టల్లో కూర్మయ్యని కొట్టాక ఇదే చూడ్డం అతన్ని. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చినప్పటికంటే చాలా నీరసంగా జబ్బు మనిషిలా కనిపించాడు. ఆండాళ్ళని చూసి లేచి నిలబడ్డాడు బితుకు బితుకుమంటూ. కూర్చోమని ఆచార్యుల వారు సంజ్ఞ చేశాక తప్పనిసరిగా కూర్చున్నాడు. పులి ముందు నిస్సహాయంగా దారులు వెతుక్కుంటున్న లేడి పిల్లల కళ్ళు కదులుతున్నాయి. మొదటిసారిగా కూర్మయ్య అనే మనిషిని పరిశీలనగా చూసింది. అతని ముఖంలో చాలా మందిలో కనిపించని సంస్కారం కనిపిస్తోంది. జుత్తు మీదకి పోయి మరికొద్ది కాలంలోనే బట్టతలయ్యే సూచనలు తెలుస్తున్నాయి. పెదాలు నల్లగా ఉన్నాయి. జీవితంలో ఏ విషయం మీదనైనా నిర్దుష్టమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోగల పట్టుదల ఆ పెదాల్లో తెలుస్తోంది. అయితే శరీరానికి మించిన సౌందర్యాన్ని చూడడం అప్పుడే అలవాటు చేసుకుంది ఆండాళ్ళు.
ఎప్పుడూ కూరమయ్యతో సన్నిహితంగా కానీ స్నేహపూర్వకంగా కానీ మాట్లాడలేదు ఆండాళ్ళు. అతన్ని తను ప్రేమిస్తున్నదన్న విషయం కూరమయ్యకి తెలిసాక మొదటిసారిగా తన తల్లిదండ్రుల సమక్షంలో మాట్లాడాలి. ఎందుకంటే అగ్ని పరీక్ష ఉండదు. హాయ్ అంది క్లుప్తంగా. అది అనలేదు కూరమయ్య. చెన్నై గారు అమెరికా నుంచి ఫోన్ చేశారు. నేను మీరు ఆయన్ని చెన్నై గారు అనక్కర్లేదు నువ్వు. అన్నయ్యతో నేనేం మాట్లాడానో నాకు గుర్తుంది. మీరు చేస్తోంది అదే. మీరనుకుంటోంది మంచిది కాదు. నాకు పెదస్వామి గారంటే గొప్ప భక్తి. వారికి ఇలాంటి అన్యాయం జరగకూడదు. అది చెప్పిపోదామని వచ్చాను. నేను త్వరలో ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోతాను. ఆ తర్వాత నా సంగతి మీకు తెలియకుండా జాగ్రత్త పడతాను. కూరమయ్య లేచి దూరం నుంచే సుభద్రాచార్యులు వారి పాదాలకి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. ఆ మాట చెప్పడానికే నేనొచ్చాను అంటాడేమో అనుకుంది ఆండాళ్ళు. కూరమయ్య మాటలు వెన్నుపోట్లా అనిపించాయి. అన్నయ్యతో చెప్పిన తన నిర్ణయాన్ని పరిహాసం చేస్తున్నట్టు అనిపించింది. కూరమయ్య ఆగు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? అరిచింది. అది కేవలం కోపంతో తిరుగుబాటుతో అన్న మాటే. ఆ ప్రశ్నలో కన్విక్షన్ కంటే తన తల్లిదండ్రుల నిశ్శబ్దాన్ని ఛేదించడానికి వాడిన ఆయుధం. వీళ్ళు నన్ను తిట్టరేం? గుమ్మంలాగి వెనక్కి చూశాడు కూరమయ్య. నువ్వెళ్ళు బాబు అన్నారు సుభద్రాచార్యులు గారు లేస్తూ. కూరమయ్య వెళ్ళిపోయాడు. వెంటనే నూతి దగ్గర చల్లటి నీళ్లు నెత్తిన గుమ్మరించుకుని పెరియాళ్వారు తిరుమొళిని బిగ్గరగా చదవడం ప్రారంభించారు. అంత ఉచ్చైస్వరంతో తండ్రి ఎన్నడూ చదవడం ఆండాళ్ళు గమనించలేదు. రండి, ఈ కుటుంబాన్ని ఏ ఆళ్వారైనా కాపాడండి. నా బిడ్డకింత జ్ఞానబోధను చేయించండి అని మొరపెట్టుకుంటున్న ఆర్తి ఆ ధ్యానంలో ధ్వనించింది. మళ్లీ 2 గంటల సేపు ఆ ఇంట్లో నీరవ నిశ్శబ్దం. ఆ రాత్రి తండ్రి భోజనం కాకుండా ఆండాళ్ళని భోజనానికి లేవదీసింది వరదమ్మ. ఏమీ అర్థం చేసుకునే స్పృహలో లేదు ఆండాళ్ళు. 2 ముద్దలు నోట్లోకి వెళ్ళాక సుభద్రాచార్యులు వారు ఎదురుగా పీట వేసుకుని కూర్చున్నారు. లేచిపోలేని సమయం ఇదొక్కటే అని నిన్ను భోజనానికి కూర్చోబెట్టాను, తిను అన్నారు కూతురితో. ఎంతో సంయమనంతో మాట్లాడినా ఆ గొంతులో తప్తత తెలుస్తోంది. చిన్ని, నీకు జ్ఞాపకం వచ్చే వరకు నిన్ను ఏమని పిలిచేవాణ్ణో తెలుసా? అమ్మమ్మ అని. మా మాతామహి చాలా అమాయకురాలు, నైష్టికురాలు. ఆవిడని ఎక్కువ నాకు తెలీదు. మా అమ్మ చెప్పేది. ఏం చేతనో ఆమెని చూడాలని నా తహతహ. ఎలా? నువ్వు మీ అమ్మ కడుపున పుట్టాక మా అమ్మమ్మని పిలుచుకున్నాను. నువ్వు పుట్టకముందే నీకు అమ్మమ్మ పేరు పెట్టుకున్నాను. గోడకి తలా నుంచి కాసేపు ఉండిపోయారు. క్రమశిక్షణాయుతమైన ప్రవృత్తి, నిష్ఠ ఈ వంశానికి జీవగర్ర. ఓ కథ చెప్తాను విను. ఒకప్పుడు రంగనాథుని సేవించడానికి 2 కుష్ఠరోగులొచ్చారు. వారిని చూసి వెన్నప్పం సేయివారు ఈసడించుకున్నారు. ఆ ఈసడింపు వారికి కుష్టుగా మార్చింది. అంతఃకరణ శుద్ధమయ్యాక ద్వారకానాథుడు వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. వారి శ్రీపాద సన్నిధిలోనే నిత్య కైంకర్యం చేస్తూ వెన్నప్పం తరించారు. కారణం ఏదైనా మలినపడిన వ్యక్తిని ఈసడించుకోరాదని వైష్ణవ సాంప్రదాయం. మన జీవితాన్ని మన పూర్వ కర్మలు నిర్దేశిస్తాయి. నీ కర్మని సంస్కరించే శక్తి నాకెక్కడది? నిన్ను అసహించుకోకుండా జాగ్రత్త పడతాను. అందువల్ల నా కర్మ సిద్ధాంతం దెబ్బతింటుంది కనుక. సిక తీసేస్తే తీర్థగోష్ఠికి నోచుకోని ఈ ఇంట్లో నువ్వు చేసే పనికి పరిణామమేమిటో నీకు తెలియకపోదు. నువ్వనుకున్నట్టు నువ్వు చేయదలిస్తే ఈ ఇంట్లో ఇది ఆఖరి భోజనం. నేను అమ్మ ఎదురుగా కూర్చుని నీ చేత తినిపించాలని ఆగాం. ఈ తర్వాత నాకు మా అమ్మ ఉండదు. నీకు నీ తల్లిదండ్రులు ఉండరు. పాపకి ఆ గిన్నెలో ఉన్న మేగడంతా వడ్డించు అని లేచిపోయారు. అమ్మ అద్భుతంగా పక్వం చేసిన సిద్ధాన్నం కన్నీళ్లతో నీరు కారిపోయింది. పీటమించి లేచిపోయింది ఆండాళ్ళు. చెయ్యి పట్టుకుని ఆపింది వరదమ్మ. వద్దమ్మా, ఆఖరి భోజనం ఆబాసు చెయ్యకు అంది. కష్టానికి చిహ్నం కన్నీళ్లు. కష్టానికి ఆటవిడుపు కన్నీళ్లే. దుఃఖం చాలా కష్టాల నుంచి విముక్తినిస్తుంది. అది సృష్టిలో ఏర్పాటైన అపూర్వమైన వరం. దానిని ఒగ్గపట్టడం ఒక్కొక్కప్పుడు ప్రమాదం, విపరీతం కూడా. అందుకనే ఊహించలేని విపరీత పరిణామంలో తల్లిదండ్రుల నిర్లిప్తత తిరుమలని భయపెట్టింది. భోరుమనే తల్లిని ఓదార్చడం సులువు. గంభీరంగా చిరునవ్వు నవ్వే తల్లి మనసులో కరుడు కట్టిన దుఃఖపు శిలని ముందు బద్దలు కొట్టాలి. దాన్ని కరగనివ్వాలి. అప్పుడు ఓదార్పు. కాని ఆ పనులు చేయగల సామాగ్రి తన దగ్గర లేదు. ఆ సామాగ్రిని సమకూర్చుకోగల అనుభవమూ లేదు. కాని ఒకటి మాత్రం ఉంది. ఆవేదనకి లోనైన వ్యక్తుల పట్ల సానుభూతి. తండ్రికి ఆ సానుభూతి అవసరం లేదు. తల్లికి అవసరమని తెలీదు.
విచిత్రమైన వ్యక్తుల మధ్య విచిత్రమైన సందిగ్ధంలో పడిపోయాడు. వచ్చినప్పటి నుండి ఎక్కడికి వెళ్లకుండా తల్లిని అంటుకుపోయాడు. ఉదయాన్నే తండ్రితో స్నానం చేసి నూతన యజ్ఞోపవీత ధారణ చేశాడు. అపవిత్ర పవిత్రో చదివించే బ్రహ్మచర్య గార్హస్థ్య అతిదేయ ఉపవీతాలను ధరించాడు. వజ్జిరాని భాషలో గోడకి చేరబడి తిరుప్పాళ్లాండు ఉచ్చురాలు చదివాడు. చిన్ననాటి తిరుమలని భూతద్దంలో చూస్తున్నట్టు గమనించి వరదమ్మ నవ్వుకుంది. ఇవన్నీ మనస్ఫూర్తిగా చేసిన పనులు కాదు, మనస్సుని సముదాయించుకోవడానికి చేసిన పని. అమెరికాలో పాతివ్రత్యం నిరూపించుకోవడానికి పసుపు రాసుకున్నట్టు అమెరికాకి స్కిన్ లోషనే కావాలి. ఆముదాల వలసకి పసుపు చాలు. డెట్రాయిట్ ఇంజనీరు 20 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో తిరుప్పాళ్లాండు చదవబోవడం అలాంటిదే. 2 రోజుల తర్వాత ఆ పని బోరు కొట్టింది. పుస్తకం పక్కన పారేసి లేచాడు. కూరమయ్యతో ఆండాళ్లతో మాట్లాడాడు. అన్నయ్య గొంతు విని చెల్లెలు పొంగిపోయింది. ఇటు రారా అన్నాడు కూరమయ్య. వెంటనే గొప్ప ఆలోచన తిరుమల మనసులో మెరిసింది. రేపే వస్తున్నాం అన్నాడు. వస్తున్నామంటాడేంటి? రాత్రి తల్లితో మాట్లాడాడు. చెల్లైని చూడ్డానికి వస్తావా అమ్మా అని. వరదమ్మ వణికిపోయింది. అమెరికా నుంచి వచ్చాక ఆమెలో కనిపించిన మొదటి చైతన్యమిది. వైద్యుల దృష్టిలో గాయం బాధ పెట్టాలి. బాధ లేకపోతే రోగం ముదిరినట్టే. అమ్మయ్య, ఈమెలో ఆవేదనుంది. కాకపోతే దానిమీద బలమైన ముసుగుంది. సుభద్రాచార్యుల వారిని అడిగే ధైర్యం, రమ్మనే ధైర్యం లేదు తిరుమలకి. మరునాడు కారు మాట్లాడొచ్చాడు. తల్లిని కాకినాడ తీసుకువెళ్తున్నాడని తెలిసి ఆచార్యుల వారు మొదట ఆశ్చర్యపోయారు. తిరుమల ఉద్దేశానికి కాదు, భార్య ఉద్యుక్తతకి. కిమ్మనలేదు. అప్పటికప్పుడు ఓ మిత్రుణ్ణడిగి ఖాళీగా ఉన్న ఓ ఇంటి పోర్షన్ని అద్దెకి తీసుకున్నాడు తిరుమల. ఉండేది కాసిన్ని రోజులైనా తల్లిని హోటల్లో ఉంచడం ఇష్టం లేక 2 గదులు, చిన్న వసారా, ఎదురుగా పెద్ద మైదానం, పక్కవాటాలో 10 మంది పిల్లల అరుపులు కేకలు. ఆ ఇల్లు మిట్ట మధ్యాహ్నం వీధి బండి గుర్తు చేస్తుంది. వంటకవసరమైన వస్తువులన్నీ కొని తెచ్చాడు. ఆ సాయంకాలమే ఆండాళ్ళు కూరమయ్య వచ్చారు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాక కూతుర్ని అదే చూడ్డం వరదమ్మ. స్త్రీకి వివాహం ద్వారా దక్కే సౌభాగ్యమంతా ఆండాళ్ళలోనే కనిపిస్తుంది. ముఖానికి పసుపు రాసుకుని స్నానం చేసిన ఛాయలు తెలుస్తున్నాయి. మెడలో మంగళసూత్రం దగదగా మెరుస్తుంది. తల్లిని చూసి ఉప్పొంగిపోయి ఆమె కౌగిట్లోకి దూకింది. ఆవేశంగా వరదమ్మ కూడా ముందుకొచ్చింది. ఆండాళ్ళు అని ఆమెను ఆపింది కూరమయ్య. ఒక్క క్షణం అంతా స్తబ్దైపోయారు. సంచిత పాపం ఈ జన్మలో మా ఎడబాటు, ఆగామి పాపం నా బిడ్డని ఆదరించడం. అది పాపమైతే మరో జన్మెత్తి అనుభవిస్తాను అని ఆండాళ్ళని గుండెలకు హత్తుకుంది వరదమ్మ. దూరం నుంచే కూరమయ్య వరదమ్మకి సాష్టాంగపడిపోయాడు. తిరుమలకి కళ్ళనీళ్లు తిరిగాయి. తన సౌశల్యానికి పెద్దల ఆశీర్వాదం ఇప్పటికి దొరికినట్టు మురిసిపోయింది ఆండాళ్ళు. నీ చేతి అన్నం తిని చాలా రోజులైందమ్మా. నీ చేతి వంకాయ కూర గురించి కూరమయ్యకి చెప్పి ఊరిస్తుంటాను అంది ఆండాళ్ళు. దానికేం, ఇవాళ వండి పెడుతుంది మనందరికీ అన్నాడు తిరుమల తడుముకోకుండా. రేపు అంది వరదమ్మ. తన బిడ్డలిద్దరూ 2 కారణాలకి పంక్తి బాహ్యులు. ఒకరు ఆచారాన్ని తప్పినవారు, మరొకరు సాంప్రదాయాన్ని తప్పినవారు. ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేసి ముగ్గురికి అద్భుతంగా వంట చేసింది. మామిడికాయ పప్పు, వంకాయ మెంతికూర, పులిహోర, కొబ్బరి పచ్చడి, నిమ్మరసం, చారు. ముగ్గురికి వసారాలో విస్తళ్ళు వేసి వడ్డించింది. శ్రీభాష్యంలో రామానుజులు గర్వం, అభిమాన అహంకారాల్ని చండాలునితో పోల్చారు. ఆ దుర్గుణాలు ఈ ముగ్గురిలోనూ లేవు. వారికి వండి వడ్డించడం నీతిబాహ్యమేమో కాని ధర్మ విరుద్ధం కాదు. ముగ్గురు సుష్టిగా భోజనం చేయడాన్ని గుమ్మం దగ్గరే కూర్చుని గమనించింది వరదమ్మ. ఆమె కడుపు ఆనందంతో నిండిపోయింది. అపహరణానికి మళ్లీ స్నానం చేసి ఇంత అత్యసర పెట్టుకుని స్వామి కైంకర్యాన్ని ఆరగించింది. అలా 10 రోజులు. ఆ 10 రోజులు ఆ ముగ్గురికి పెద్ద పండుగలు. ఆ 10 రోజులు ఆ తల్లికి అపూర్వమైన జ్ఞాపికలు. 10 రోజుల్లోనే ఎంతో కళకళ్లాడుతూ తేరుకున్నట్టు అనిపించింది ఆండాళ్ళకి, తిరుమలకి. 11వ రోజున డెట్రాయిట్ నుంచి ఫోను. అతని అవసరం వెంటనే ఉన్నదని. అమెరికా వెళ్ళింది లాగాయత్తు తల్లిదండ్రులకు దూరమైన ఒక్క కారణం వినా మరేదీ మాతృదేశం వైపు తిరుమలని ఆకర్షించలేదు. ఇప్పుడు ఈ 10 రోజుల ఆనందము అతన్ని కట్టిపడేసింది. అయినా వెళ్ళాలి. ప్రతి ఆనందానికి ఓ ముగింపు ఉంది. ఈ ఆనందం ఇక్కడ నిలిచిపోవాలి. కారు కదులుతుంటే ఆండాళ్ళు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాని వరదమ్మ కళ్ళల్లో నీళ్లు కదల్లేదు. ఆండాళ్ళు కడుపు తడిమి, నీ కడుపులో ఒక్క కాయ కాయాలి.
వాడికి కులశేఖరుడని పేరు పెట్టు. బతికుంటే వచ్చి పెరుమాళ్ తిరుమొళిలో 2 పాసురాలైనా నేర్పిస్తాను. ఇన్నముదం ఉట్టిగేన్ ఇంగే వా పెంకళియే అంటూనే కారెక్కింది. మిగతా పాసురం గాలిలో లాక్కుపోయాయి. ఆండాళ్ళుని అంత పవిత్రమైన కుటుంబం నుంచి దూరం చేసినందుకు వెయ్యోసారి బాధపడ్డాడు కూర్మయ్య. అమ్మ బతికుండేలోగానే కులశేఖరుడు పుట్టాలనే కోరిక ఆ క్షణంలోనే ఉద్భుతమైంది. కూర్మయ్య చెయ్యి ఆర్ద్రంగా పట్టుకుంది ఆండాళ్ళు. ఈసారి మొదటిసారిగా ఇండియా వదిలి వెళుతున్నందుకు గిలగిల్లాడిపోయాడు తిరుమల. తల్లిదండ్రులిద్దరికీ పాదాభివందనం చేశాడు. తల్లిని దగ్గరకు తీసుకుని నువ్వెప్పుడు పిలిచినా వచ్చి వాల్తానమ్మా అన్నాడు. వరదమ్మ కరిగి నీరై కొడుకుని కావలించుకుంది. ఎందుకన్నాడా మాట? ఒక్క వేదవ్యాసుడు, ఆదిశంకరులే ఆ మాటని నిజం చేయగలిగారు. ఇద్దరూ సాక్షాత్తు భగవత్ స్వరూపులు కనుక. ఆ ఆలోచన చాలామందికి సామాన్యం కావచ్చు, కానీ ఆచరణలో ప్రాప్తాలున్నాయి. సంచిత కర్మ పరిపాకం ఉంది. ఆ తల్లికి పూర్వపుణ్య విశేషం కలిసి రావాలి. పోతే రంగనాథుని సన్నిధిన కన్ను ముయ్యాలి, లేదా కనీసం పుత్రుని సన్నిధిలో అన్నది నానుడి. అది కోరికతో కలిసొచ్చేది కాదు. పుట్టినప్పటినుంచి లౌకిక జీవితం వేసే ఎన్ని లక్షల మూడులు తెగిపోవాలో సుకృతం కలిసి రావడానికి. ఆచార్య తిరువడి సన్నిధికి ప్రయాణం చేసే జీవికి పుత్రుని సన్నిధి పున్నామనరక విముక్తికి హామీ. ఇది ఈ జీవనానికి పరమార్థానికి లంకె. అది తెగుతుందో తెంచుకోవాలో ఆ క్షణం ఆసన్నమయ్యే వరకు ఎవరికీ అర్థం కాదు.